రైట్. ఇక డీటెయిల్ చూస్తే భారత రాజకీయ చరిత్రలో నేడు అత్యంత కీలకమైన రోజు. దశాబ్దాల నిరీక్షణ, 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ పోరాటం నేడు ఒక కొలిక్కి రాబోతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై దేశ రాజధాని ఢిల్లీలో ఉత్కంఠ అంతిమ ఘట్టానికి చేరింది. మరికొద్ది నిమిషాల్లోనే లోక్సభలో ఓటింగ్ జరగనుంది. ఒకవైపు ప్రధాని మోదీ అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని ఎంపీలకు ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేస్తుంటే, మరోవైపు విపక్షాలు తనదైన శైలిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే బిల్లుకు మద్దతు తెలుపుతున్నాయి. డీలిమిటేషన్ బిల్లులు సులభంగానే గట్టెక్కుతాయని భావిస్తున్నా రాజ్యాంగ సవరణ బిల్లుకు కావలసిన 2/3 మెజార్టీపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి బిల్లుపై మరింత విశ్లేషణ ప్రముఖ విశ్లేషకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మనం కోటేశ్వరరావు గారు, ఆయన అడిగి తెలుసుకుందాం. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే కోటేశ్వర గారు. నమస్తే నమస్తే కోటేశ్వర గారు, ఏదైతే ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు 3/2 మెజార్టీ అవసరం, ప్రస్తుతం పార్లమెంట్లో ఉన్న సమీకరణాల దృష్ట్యా ఇది ఏకాభిప్రాయంతో ఆమోదం పొందే అవకాశం ఉందా? ప్రస్తుత పరిస్థితులు జరుగుతున్న పరిణామాలను బట్టి మీ విశ్లేషణ ఏంటి సార్? సాయంత్రం 4 గంటలకి ఓటింగ్ సమయాన్ని ప్రకటించారు. ఇప్పుడు దాన్ని 6 గంటలకి మార్చినట్లు వార్తలు వచ్చాయి. మరి పుండాలోచనలో పడిందా, లేకపోయేట్లయితే ఓటింగ్ జరిగితే ఓడిపోతామనేటువంటి భయం పట్టుకుందా, లేదా ఇంకా బిల్లును వ్యతిరేకిస్తామని ప్రకటించినటువంటి పార్టీల ఎంపీలని నయాన భయాన్ని బెదిరించేందుకు మరి 2 గంటల సమయాన్ని తీసుకుందా, ఇట్లా అనేకమైనటువంటి సందేహాలు తలెత్తినటువంటి పరిస్థితి బహుశా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారిగా ఉండొచ్చు. ఎందుకు అంటే ఏకాభిప్రాయ సాధనతో జరగాల్సినటువంటి దాన్ని వివాదాస్పదంగా వచ్చి అనేక అనుమానాలు రేకెత్తించి అదిరించి బెదిరించి తాను అనుకున్నది సాధించాలనేటువంటి ప్రయత్నంలో బీజేపీ ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత 50% గురించి ఎలాంటి స్పష్టత లేకుండానే నిన్నంతా కూడా మీడియాకి లేకపోతే టీవీ ఛానల్స్ కి లీకులు ఇచ్చి లేదు మేము 50% పెడతాము, అన్ని రాష్ట్రాలకి 50% చొప్పున సీట్లు పెరుగుతాయని చెప్పేసి లీకులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా అధికార పక్షానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నటువంటి కృష్ణప్రసాద్, ఆయన ప్యానల్ స్పీకర్ కూడా, ఆయన ఇవాళ ఒక టీవీతో మాట్లాడుతూ మేము కూడా అభ్యంతరం చెప్పాము, ఇప్పుడు ఉన్నటువంటి ప్రాతిపదికను చూసేట్లయితే 38 బదులు 33 సీట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు దక్కుతాయి, ఇది ఇబ్బందికరంగా ఉంటుందని హోంమంత్రితో చెప్తే లేదు మారుస్తామని చెప్పారు అని చెప్పేసి ఆయన చెప్తూ చూసాం. అందుకని అధికార కూటమిలో ఉన్నటువంటి ఎంపీల్లో కూడా తలెత్తినటువంటి భయాందోళనకి ఆ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు నిదర్శనం. అటువంటి పరిస్థితుల్లో సహజంగానే ప్రతిపక్షాలకు చెందినటువంటి వాళ్ళు మరింతగా ఆందోళన చెందుతారు. ముఖ్యంగా కుటుంబ నియంత్రణ అమలు చేస్తున్నటువంటి దక్షిణాది, అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా తన ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకని ఏమైనా చివరి నిమిషంలో నాటకీయంగా ఈ బిల్లును ఏమన్నా ఉపసంహరించుకుంటారా ఏదో ఒక పేరుతోటి అనేటువంటిది ఇప్పటికి ఇంకా మనమైతే చెప్పలేదు. కోటేశ్వర గారు, యాక్చువల్గా ఇప్పుడు 4 గంటలకే ఓటింగ్ జరగాల, ఏదో ఈ బిల్లుల మీద అమిత్ షా 6 గంటలకి ఏదో మంచి స్పీచ్ ఇవ్వబోతున్నారంట. చాలా సంబంధించినటువంటి స్పీచ్ చాలా ఉద్వేగభరితంగా ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నట్టు అర్థమవుతోంది కొన్ని చూస్తూ ఉంటే. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే మోదీ ఇంట్లో తల్లుల గురించి చెల్లుల గురించి ఆలోచించండి అంటూ ఒక ఉద్వేగభరితమైనటువంటి ఒక స్పీచ్ ఇచ్చారు. మళ్ళీ ఏదో 6 గంటలకు అది అమిత్ షా ఇస్తున్నారు అన్నట్టు తెలుస్తుంది. అందుకే కొంత లేట్ అయిన పరిణామాలు అయితే కనబడుతున్నాయి. అయితే యాక్చువల్లీ ఇప్పుడు 4 గంటలకు స్టార్ట్ అవ్వాలి. సరే, ఇవన్నీ పక్కన పెడితే రాహుల్ గాంధీ మాట్లాడుతూ బిల్లులపై తమకు అభ్యంతరాలు లేవంటూనే ఇటు కొత్త బిల్లు అవసరం లేదని వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ప్రియాంక గాంధీ ప్రస్తావన తెచ్చారు. ఈ విపక్షాల ద్వంద్వ వైఖరిని మీరు ఎలా చూస్తారు? అసలు ఏంది ఇది, దీన్ని ఎలా చూద్దాం మనం? ఇప్పుడు అమిత్ షా గారు మాట్లాడాలనుకున్నా, లేకపోయేట్లయితే నరేంద్ర మోడీ గారు మాట్లాడాలనుకున్నా గానీ నిన్నటి నుంచి ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రిపరేషన్ అనేటువంటిది ఒక సాకు తప్పితే మరొకటి కాదు. సమయం తీసుకుంటున్నారు అంతే. 2 గంటల సమయం తీసుకొని ఈ 2 గంటల్లో నేను ముందే చెప్పినట్టుగా ప్రతిపక్ష వ్యతిరేకించేటువంటి పార్టీలని బెదిరిస్తారా, లేకపోతే ఎంపీలను బెదిరిస్తారా? ఆత్మ ప్రబోధానుసారం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కొత్త మాట మాట్లాడటం అంటే దాని అర్థం ఏంటి? ఇది
ప్రజాస్వామ్యానికి గతంలో ఇందిరాగాంధీ, వివి గిరి, అదేవిధంగా నీలం సంజయ్ రెడ్డి రాష్ట్రపతి పదవికి పోటీ పడినప్పుడు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయమని చెప్పేసి అధికార పార్టీని ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఓడించారు, వివి గిరిని గెలిపించారు. ఇప్పుడు ఆత్మ ప్రబోధానుసారం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం అంటే ఏమిటి ఆత్మ ప్రబోధానుసారం? ఇది బ్లాక్ మెయిలింగ్ తప్ప, బ్లాక్ మెయిలింగ్ లేకపోతే ఇతరత్ర బెదిరింపులు తప్ప ఆత్మ ప్రబోధానుసారం అనేటువంటిది అది ఏదో ముందే ఉండాలి, ముందే చర్చించాలి, ముందే చర్చించి వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి. అప్పుడు ఇదిగో మేము ఇన్ని ప్రయత్నాలు చేశాము, ఇన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఈ పార్టీలు ఈ కారణాలతోటి కలిసి రావట్లేదు అని చెప్పేసి అప్పుడు ఓటు ఖచ్చితంగా 4 గంటలకు ఓటింగ్ అంటే 4 గంటల కంటే ముందు ఆత్మ ప్రబోధానుసారం ఓటింగ్ చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం అంటే అది వెళ్ళి తర్వాత ఏమవుతుందో అనేటువంటి అది పక్కన పెడతాం. ఆ విధమైనటువంటి పిలుపులు ఇవ్వడం ద్వారా ఏం సాధించదలుచుకున్నాడు? నిజానికి ఆత్మ ఉంటే మరి బీజేపీకి లేదా నరేంద్ర మోడీ గారికి ఆత్మ ఉంటే 2023 నుంచి ఇవాటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇవాళ ఇచ్చారు నోటిఫికేషన్, నిన్న ఇచ్చారు రాత్రి 8 గంటలకి 2023లో చేసినటువంటి బిల్లు గురించి నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చారు. అంటే వాళ్ళకి ఏమిటి భయం ఏంటి? ఒకవేళ వాళ్ళు చేసినటువంటి అన్నిటినీ ఉదివిచ్చి అన్నిటిని ఒకే విధంగా పెట్టినటువంటి దాన్ని కనుక ప్రతిపక్షాలు వ్యతిరేకించి ఓడిపోయేట్లయితే ఆ 2023 బిల్లు కూడా ల్యాప్స్ అయిపోతుంది. అప్పుడు మరింత గందరగోళంలో పడేటువంటి పరిస్థితి బీజేపీకి వస్తుంది. అందుకని దాని నుంచి తప్పించుకోవడానికి నిన్న రాత్రి హడావుడిగా నోటిఫికేషన్ జారీ చేశారు. అది అమల్లోకి వచ్చినట్టు. మరి ఎన్ని పెళ్లి మొక్కలు వస్తున్నటువంటి వాళ్ళు ఎందుకు ఇన్ని పెళ్లి మొక్కలు వేయాల్సినటువంటి అవసరం ఉంది? ఆల్రెడీ అంగీకరించినటువంటి మహిళా రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి పార్టీ సిద్ధంగా ఉంది. గతంలో రకరకాల కారణాలతో వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా 2023లో ఆమోదించారు కదా, సమాజ్వాదీ పార్టీ, వీళ్ళందరూ కూడా. అందుకని ఇది రాజకీయం, పక్క రాజకీయంలో పాటల్లో జరుగుతున్నదే. అందుకని రానున్న రేపు సాయంత్రం 6 గంటల లోపు ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయి, ఇంకేదన్నా కొత్త ఎత్తుగడ వేస్తారా, లేకపోతే ఏం చేస్తారు ఏంటనేటువంటిది మనం చూడవచ్చు. సరదా సంభాషణ ఒకటి జరిగింది దాంట్లో పార్లమెంట్లో. సరదా సంభాషణ అంటే అదే మోడీ ఎమోషనల్గా మాట్లాడుతూ ఎంపీలకు విజ్ఞప్తి చేస్తూ మీ ఇంట్లోని తల్లి సోదరిని దృష్టిలో ఉంచుకొని ఓటు వేయండి అని చాలా ఎమోషనల్గా మాట్లాడినప్పుడు ఈ మాటలు కొంచెం విపక్ష సభ్యులుగా ఓటింగ్ సరళిని ప్రభావితం చేస్తాయా అనేటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ లేచి వాస్తవమే చాలా చక్కగా చెప్పారు, ఎందుకంటే మన ఇద్దరికీ అసలు భారీ సమస్య లేదు కాబట్టి అంటూ ఒక చిన్న జోక్గా మొదలుపెట్టారు. అయితే నిన్న ఏదైతే బీజేపీ ఎంపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సంబంధించినటువంటి విషయంలో మాట్లాడినటువంటి భారత్ పాకిస్తాన్తో పోల్చిన సందర్భం ఇప్పటికీ ఈ క్షణం వరకు దుమారం రేగుతూనే ఉంది. దానికి సంబంధించి క్షమాపణలు అడగాలని ఇంత గొడవ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక పక్క రాహుల్ గాంధీ మాటల సందర్భంలో జాదుగారు అనటం జరిగింది మోదీని. ఇప్పుడు ఆ వ్యాఖ్యల మీద పట్టుకొని పెద్ద ఒక అరగంట పాటు దుమారం లేపారు, క్షమాపణ చెప్పాలి, దాన్ని తొలగించాలి, అది ఇది అంటూ. నిన్నంత జరుగుతుంటేనేమో చివరికి భారత్ పాకిస్తాన్తో పోల్చుకున్నప్పుడేమో వెనకేసుకొచ్చారు బీజేపీ ఎంపీలు. ఆయన ఉద్దేశం వేరు, ఆయన చాలా ఏదో ఆయనలో పరకాయ ప్రవేశం చేసి ఆయన చెప్పినటువంటి విషయం వీళ్ళకేదో తెలిసినట్టు చెప్పారు దాని గురించి. కానీ ఆయన మాత్రం జాదుగారు అనేటప్పటికి ఒక మొత్తం సభ మొత్తం గందరగోళం చేసి ఇంతమంది భారతదేశంలో ఇంతమంది ప్రతినిధి అయిన ప్రధాని మోదీని ఇలా అంటారంటూ చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఉన్నటువంటి సభ్యుల మధ్య ఈ విపక్ష సభ్యుల ఓటింగ్ సరళిని ఇలాంటి మాటలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నాయి, ఏమంటారు? బీజేపీ సభ్యులు ఏం మాట్లాడుతున్నారో ఏమిటో తెలియట్లేదు వాళ్ళకి. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు మరి బీజేపీకి చెందినటువంటి పెద్దలందరూ లోక్సభలో ఉన్నారు కదా. మరి అప్పుడు భారత పాకిస్తాన్ విభజన లాగా జరుగుతున్నప్పుడు వాళ్ళ నోళ్ళు ఎందుకని బయటకు ఎత్తలేదు? వాళ్ళు ఇప్పాలి కదా, బయటకు ఇప్పాలి కదా. మీరు పాకిస్తాన్ భారత్ ను విభజించినట్టుగా విభజిస్తున్నారనేటువంటి మాట అప్పుడు ఎందుకు అనలేదు? అందుకని ఏం మాట్లాడుతున్నారు ఏంటి? అసలు అసందర్భంగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు, పిల్లలు డీలిమిటేషన్ ప్రాతిపదిక దాని గురించి మాట్లాడుతూ ఉంటే సమస్యను పక్కదారి పట్టించడానికి ఈ విధమైనటువంటి బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఏం చేస్తారు? వీళ్ళు కూడా మరి 3 రాష్ట్రాలని చీల్చారు కదా, మధ్యప్రదేశ్ ని, ఉత్తరాఖండ్ ని, బీహార్ ని చీల్చి 3 రాష్ట్రాలు ఏర్పాటు చేశారు కదా. మరి అప్పుడు కూడా వాళ్ళకి కూడా అదే వర్తిస్తుందా?
పాకిస్తాన్ చేసిన వీళ్ళు ఏం చేస్తున్నారు అలా చేసేటప్పుడు పోనీ భారత్ పాకిస్తాన్ జీవించినప్పుడు బీజేపీ లేదు, లేదా మా జనసంఘం కూడా లేదు అని చెప్పేసి నిన్న ఒక ఆయన పెద్ద మనిషి చెప్పాడు. మరి ఇప్పుడు ఉన్నారు కదా, 2014లో లోక్సభలో చర్చ జరిగినప్పుడు ఉన్నారు కదా, ఏ గుడి పలుకున్నారు బీజేపీ నాయకులు లేదా బీజేపీ సభ్యులు. బాధ్యతారహితంగా మాట్లాడటం తప్ప వివాదాస్పదం రెచ్చగొట్టడం ఇది కూడా అంతే. రాహుల్ గాంధీ విమర్శ చేశారు, విమర్శ చేస్తే హుందాగా తీసుకోండి. మరి రాహుల్ గాంధీ సరిగానే చెప్పారు, తల్లిదండ్రులు అక్కల చెల్లెళ్ళు అంటే మరి భార్యలు మన ఇద్దరికి భార్యలు లేరు నువ్వు వదిలేసావని. నిజంగా మరి ఒక విధంగా చెప్పాలంటే అది ఎవరికి అవమానకరం. మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం ఎదుటి నుంచి ఏమొస్తుంది అనేటువంటిది అది కూడా ఉండాలి కదా పెద్ద మనుషులుగా ఉన్న వాళ్ళకి. అందుకని ఖచ్చితంగా వాళ్ళు ఊహించిన దానికి భిన్నంగా జరుగుతుంది. బ్లాక్ మెయిల్ చేస్తే, మహిళల పేరుతోటి బ్లాక్ మెయిల్ చేస్తే ఇండియా కూటమి పార్టీలు దారికి వచ్చి ఓటేస్తాయి వాళ్ళు చెప్పినట్టు అనేటువంటి బహుశా అనుకున్నట్టున్నారు. దానికి ప్రతిఘటన రావడంతో ఈ విధమైనటువంటి కామెంట్స్, ఈ విధమైనటువంటి పిల్లి మొక్కలు వేస్తున్నారు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. అందువల్ల మరి లాస్ట్ మినిట్ వరకు ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పటికీ సందేహమే. ఇది 7 గంటలకు వాయిదా పడ్డట్టు వార్తలు వస్తూ ఉన్నాయి, ఏదైతే బిల్లుకి సంబంధించిన ఓటింగ్. అయితే చివరిగా ఈ 4 దశాబ్దాల రాజకీయ ప్రయాణం తర్వాత ఇప్పుడు ఈ బిల్లును లోక్సభ ముందుకు తీసుకురావడంలో, ఎందుకంటే ఈ బిల్లు ఎప్పుడో మేము 30 ఏళ్ల క్రితమే పెట్టామంటూ కాంగ్రెస్ అంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దాదాపుగా 4 దశాబ్దాల తర్వాత ఇప్పుడు కనుక ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే ఏ పార్టీకి రాజకీయంగా ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశం ఉందంటారు? అసలు ఆ విధమైనటువంటి ఆలోచన ఎందుకు చేస్తున్నారు రాజకీయ ప్రయోజనం గురించి? నిన్న నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు, ఈ బిల్లు కనుక ఆమోదం పొందకపోతే మాకే లాభం అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి, మాకే లాభం, మాకే లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ఆయన మాట్లాడారంటే, అంటే బిల్లుని కాంగ్రెస్ లేదా ఇతర పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తే ఆ పేరుతోటి జనంలో వ్యతిరేక ప్రచారం చేసుకోవడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి మాకే లాభం ఉన్నట్టుగా నరేంద్ర మోడీ గారు చెప్పారు. వాళ్ళ ఉద్దేశాలు అంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే మాకే లాభం ఏంటి? బిల్లు ఆమోదం ఎందుకు పొందకపోతే, ఒకవేళ పొందకపోతే అది విచారకరమైనటువంటి పదజాలం వాడాలి, లేకపోతే ఇంకోటి వాడాలి. అలా కాకుండా మాకే లాభం అని చెప్పేసి అంటే ఏంటి? ఎవరిని బెదిరిస్తారు? ఏం చేశారు వీళ్ళు? 2014లో ఎన్నికైనటువంటి వీళ్ళు 2023 దాకా ఎందుకు బిల్లు తీసుకురాలేదు? ఆ తెచ్చినటువంటి బిల్లుని ఆమోదం పొందిన తర్వాత వెంటనే నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మరి 2024 ఎన్నికల్లోనే ఉన్నటువంటి 543 సీట్లలో చేయొచ్చు. ఒకవేళ తర్వాత సీట్లను పెంచుకుంటే ఆ మేరకు మిగతా సీట్లను కూడా ఇవ్వచ్చు, అదనంగా ఇవ్వచ్చు. దానికి ఎవరు అడ్డుపడ్డారు? అన్ని రకాలుగా అడ్డుపడింది, అడ్డగోలుగా మాట్లాడింది, అడ్డగోలు వాదన చేసింది అధికారంలో ఉన్నటువంటి పెద్దలు. వాళ్ళ భుజాల మీద మోసేటువంటి వాళ్ళు తప్ప ఎవరు అడ్డుపడ్డారు మహిళల రిజర్వేషన్ కి? ఈ గేమ్ లో ఇటువంటి పిల్లి మొక్కలు వేస్తే ఎవరికి? ఇప్పుడు మన డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, నరేంద్ర మోడీ గారి జిగిని దోస్తు. మేము యుద్ధంలో గెలిచాము అది ఇదని ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు, ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఏం సాధించింది అమెరికా? మరి ఇది కూడా అంతే. అట్లా పోల్చుకున్నట్లయితే మరి ట్రంప్ ఆ విధంగా చేస్తే ఇక్కడ ఎన్ని పిల్లి మొక్కల మహిళల గురించి? అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడుంది? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నిజానికి ఆ స్ఫూర్తి, ఆ 33% సీట్లు ఇవ్వాలనేటువంటి స్ఫూర్తి ఉంటే మరి బీహార్ ఎన్నికల్లో ఇవ్వలేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అంతమంది క్యాండిడేట్లను పెట్టలేదు కదా. దాని గురించి మాట్లాడరు. ఆ స్ఫూర్తి ఏమైంది? ఎదుటి వాడికి చెప్పేటందుకే నీతుల. అందుకని ఇది ఒక గేమ్. ఆ గేమ్ లో ఇప్పుడు ఏమవుతుంది ఏమిటి అనేటువంటిది చూడాలి. మళ్ళీ ఓటింగ్ 6 గంటల 7 గంటలు ఏమన్నా ఉంది మేకప్ వేసుకోవడం, లేకపోతే ఇంకేంటిది? ఎందుకు పొడిగిస్తున్నారంటే ఇదే చివరి నిమిషం వరకు ప్రతిపక్షాలను బ్లాక్మెయిల్ చేసేందుకు, బెదిరించేందుకు, కేసులు పెడతామని బెదిరించేందుకు, ఇటువంటివన్నీ కూడా చేసేందుకు తప్ప ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఏం ఉపన్యాసాలు ఇస్తారు? ఇప్పటి వరకు ఇచ్చిన ఉపన్యాసాల కంటే కొత్త విషయాలు ఏం చెప్తారు? అమిత్ షా గారు కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, కొత్త విషయాలు ఏమన్నా వాళ్ళ దగ్గర చెప్పడానికి. అందుకని ఈ సమయం తీసుకోవడం కూడా డెఫినెట్ గా మరింతగా బ్లాక్ మెయిల్, బెదిరింపులకి తప్ప మరొకటి కాదు. రేపు అది కూడా కాకపోయేట్లయితే
అధికార కూటమిలోనే మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే బీహార్ లో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, లేదా బీజేపీలోనే మొత్తం ఇక మనం దక్షిణాదిని ఇతర వాటిని వదులుకోవటం అనేటువంటి అటువంటి అంతర్మదనం లేదా అటువంటి అంతర్గత వ్యతిరేకత వ్యక్తమైనా ఉండాలి అంతర్గతంగా. లేకపోతే ఈ విధంగా వాయిదాలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఏముందనేది నా అభిప్రాయం. ఎందుకంటే బిల్లుల్లో కూడా కొన్ని చివరి క్షణం వరకు షా ఆధ్వర్యంలో ఏదో చర్చలు జరుగుతున్నాయంట, మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏమైనప్పుడు ఓవరాల్గా చక్కటి విశ్లేషణ అందించారు కోటేశ్వరరావు గారు, ధన్యవాదాలండి.